జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీను నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడి ఉన్నాడు, వక్రించి ఉన్నాడు, బలం తక్కువగా ఉన్నది. హెల్త్ పరంగా మాత్రం ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. అష్టమాధిపతి అయిన కుజుడు నీచబడి ఉండటం మూలంగా హెల్త్ పరంగా బీపీకి సంబంధించిన విషయాల్లో ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. కుటుంబ పరంగా, ధనపరంగా ఎక్సలెంట్గా ఉండబోతోంది ఈ వారం అనేది. ఎవరైనా సరే హెల్త్ పరంగా ఇబ్బంది పడుతుంటే కనుక కొంచెం ఇంప్రూవ్మెంట్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఈ వారంలో చాలా ఆనందంగా ఉంటారు. బుధుడు 9వ స్థానంలో ఉన్నారు. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ అంటూ ఉంటాయి. బిజినెస్లో రాబడి ఎక్కువగా ఉంటుంది. చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా గ్రోత్ అనేది చాలా తక్కువగా ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. బాస్తోనూ మేనేజర్తోనూ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. ఎవరైనా సరే జాబ్ చేంజ్ అవ్వాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి వెళ్తున్నారు ఈ వారంలో 14వ తారీఖు నుంచి. దాని మూలంగా మీకు ఇంప్రూవ్మెంట్స్ అనేవి కనబడతాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా మాత్రం మీకు డెవలప్మెంట్స్ అవడానికి ఈ వారం నుంచి పునాదులు పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్తు వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి.